వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. ఉగ్రవాద దాడిలో చనిపోయిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ కు నివాళులు అర్పించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచ్చేశారు. మధుసూదన్ కు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం విలేకరులతో పవన్ మాట్లాడుతూ, పాకిస్తాన్ ముష్కరులు ఎవరితో ఎలాంటి శత్రుత్వం లేని సామాన్య వ్యక్తులను చంపేయడం అత్యంత బాధాకరమని అన్నారు. ఖచ్చితంగా ఇలాంటి దేశద్రోహులను త్వరలో తుదిముట్టిస్తాము అన్నారు. అక్కడ చూడడానికి వెళ్తే ప్రకంపనలు దేశం నలుమూలలకి కలిగడానికి ఈరోజు మధుసూదన్ గారి మీడియా ముఖంగా కొన్ని చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడెడ్ గా నిర్దాక్షిణ్యంగా కశ్మీర్లోని అన్ని బాగుంటాయి చెప్పి మేము తిరిగి ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు నాకు కూడా బాధ ఇంకా దీన్ని మాట్లాడలేకపోతున్నాను. ప్రత్యేకించి దీన్ని రేపు కానీ ఎల్లుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం. కిరాతకంగా ఎంతో దారుణంగా చెప్తారు. అవన్నీ ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవంలో నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేషన్ ప్రకటించడానికి లేదంటే దీనికో రాలేదు. నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా, ఎందుకంటే నేను 86 నుంచి 89 వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో ఒక్కొక్క పరిస్థితుల్లో కుటుంబం వాళ్ళు వెళ్ళేవాడిని, పనిచేసేవాడిని. సో నాకు పరిస్థితులు తెలిసినాయి. మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతమైనవి చాలా చాలా బాధ కలిగిస్తాం. కొన్ని అంశాలు ప్రత్యేకంగా తెలియజేశారు. వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పండగ శోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు. ఎంత సాడిస్టిక్ గా, ఎంత మెథాడికల్ గా, కోల్డ్ బ్లడెడ్ గా చంపేశారు. చెప్తుంటే అసలు కడుపులో బాగా ఉండలు చుట్టుకుపోతున్నాం. అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాదు సమయం అవుతోంది అన్నారు. అందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో మీడియా సమావేశం చేస్తాను. రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను. వెళ్ళి వారిని కనుక్కొని ఒకసారి ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఉంటుంది. అది మీకు తెలిసి చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా చేస్తున్నాం, సందేహం లేదు. కానీ ఇది మోర్ దెన్ ఎక్స్గ్రేషియా, మోర్ దెన్ డబ్బుల కంటే కూడా బాధలో మీకు తగిలిన అంటే మనిషి చనిపోయారు, కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లల ముందు జరిగాయి, కూతురు బిడ్డ ముందు జరిగాయి. ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు.
ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్య ఏరియా. మన కనికర ఎక్కువైపోయింది, మంచితనం ఎక్కువైపోయింది. నిర్దాక్షిణ్య ఏరియాలో